నమస్తే వెల్కమ్ టు సరదా సమయం ఇక అంతా బహుమతులమయం అందరూ రెడీగా ఉన్నారు కదా 11:30 అయింది ఈటీవీ అభిరుచిలో మన మెగా లైవ్ షో స్టార్ట్ అయిపోయింది కాల్స్ చేయండి స్క్రీన్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా చక్కగా కాల్స్ చేసేయండి చాలా కబుర్లు మాట్లాడుకుందాం అయితే మరి నిన్నటి SMS క్వశ్చన్ విన్నర్ ఎవరు అంటే లక్ష్మీ కుమారి గారు ఫ్రమ్ వెస్ట్ గోదావరి కంగ్రాచులేషన్స్ అదన్నమాట సంగతి లక్ష్మీ కుమారి గారు సూపర్ అసలు మీరు బాగా కంగ్రాచులేషన్స్ అండి చక్కగా మీరు సెలబ్రేషన్స్ అయితే చేసుకోండి ఓకే ఏమాత్రం ఆలస్యం చెయ్యొద్దు ఇవాళ మీకు తెలుసు కదా ఇవాళ బంపర్ డ్రా ఉంటుంది ఎస్ ఈ వీక్ అంతా కాల్ చేసిన వాళ్ళందరూ ఇవాళ మళ్ళీ ఆ బంపర్ డ్రాకి వెళ్ళిపోతారనమాట చక్కగా ఆ బంపర్ డ్రాలో ఎవరు గెలుస్తారో చూద్దాం మరి నిన్న నేను ఒక పొడుపు కథ అడిగాను అందరికి గుర్తుందా ఎంత పంచినా పెరిగేది అసలు తరగనిది ఏమిటది అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది మనం పంచినా కూడా మిరాకిల్ కదా చూద్దాం దాని ఆన్సర్ ఇవాళ ఎవరైనా చెప్తారేమో అని ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాము ఓకే ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం హలో హలో నమస్తే అమ్మా గుడ్ మార్నింగ్ నమస్తే అండి ఎవరండి పద్మావతి అండి పద్మావతి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఈస్ట్ గోదావరి రామచంద్రపురం అండి ఈస్ట్ గోదావరి రామచంద్రపురం అండి పద్మావతి గారు చెప్పమ్మా ఏం చేస్తుంటారు గృహిణిని అబ్బా గృహిణి అని ఎంత బాగా చెప్పారో అంటే మ్యారేజ్ అయ్యి 23 సంవత్సరాలు అవుతుందమ్మా అంటే 23 సంవత్సరాలు అయితే గృహిణి అనాలి పెళ్ళైన సంవత్సరం అయితే హౌస్ వైఫ్ అనాలి 5 సంవత్సరాలు అయితే హోమ్ మేకర్ అనాలా కాదు కదా కాదు కదా అంటే మేము పెద్దగా చదువుకోలేదు చిన్నప్పటి నుంచి కొంచెం అదే ఈస్ట్ గోదావరి అనేదానికి కొంచెం సాంప్రదాయం ఎక్కువ ఉండి గృహిణులు అంటాం గృహిణి అంటారా సాంప్రదాయం ఎక్కువ ఓకే మీరు చాలా మంచి వాళ్ళు మీలాంటి చదువుకునే వాళ్ళు అండి మరి మీకు ఒక విషయం తెలుసా పద్మావతి గారు ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ ఇది చెప్పమ్మా ఇక్కడ ఏలుముద్ర ఓకేనా ఏలుముద్ర కాదులే చదువుకున్నా ఓకే ఓకే మీరు కదండి నేను మిమ్మల్ని నేను అస్సలు లేదు నేను అసలు ఏం చదువుకోలేదు తెలుసా అబ్బా నిజంగా మీకు వంటలు వచ్చా బాగా నమ్మాలా నమ్మండి ప్లీజ్ అండి నమ్మమని అడుగుతున్నాను ఏదో ఇలా మేకప్ చేసుకుని ఇలా నుంచునో అని గాని నేనైతే నమ్ముతలేదు మరి సరే నమ్మొద్దులేండి వంట అయిపోయిందా 10th క్లాస్ అయినా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయినా చదువుకోవాలి కదమ్మా మీరు అయ్యో అవునా సరేనండి ఇప్పుడు చదువుతాను డిస్టెన్స్ లో సరే ఇంతకి నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు మీరు వంట అయిందా ఇంకా అవ్వలేదమ్మా శుక్రవారం పౌర్ణమి కదా ఎస్ ఇవాళ స్పెషల్ కదా శుక్రవారం పౌర్ణమి వచ్చింది స్పెషల్ అమ్మా ఉపవాసం ఉన్నారా మీరు సరే ఇప్పుడు నేను తిండి గురించి ఏం మాట్లాడొద్దు కదా మాట్లాడచ్చు పర్వాలేదు మామూలుగా భోజనం చేసేస్తానమ్మా ఒక పూట ఒంటి పూట అంతే కదా అంతే ఓకే ఇవాళ శుక్రవారం పౌర్ణమి ఈ స్పెషలే కాదు అండ్ ఇవాళ బంపర్ డ్రా కూడా ఉంది తెలుసు కదా మీకు తెలుసమ్మా చూస్తుంటారా నిన్న నువ్వే వచ్చావు కదా అబ్బా భలే చెప్పారే నేనే ఓకే మరి ఫస్ట్ మరి గేమ్ లోకి వెళ్ళిపోదామా ఇది క్వశ్చన్ ఆన్సర్ అడిగావు కదా అప్పుడు అసలు మీరు మామూలు షార్ప్ కాదు బేభత్సమైన షార్ప్ ఈస్ట్ గోదావరి అంటే చెప్పండి దానికి విద్య అమ్మా కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నా అది అని మీరు అనుకుంటున్నారు కానీ లాస్ట్ లో చెప్తాను నువ్వు అలాగే లాస్ట్ లో చెప్తా వింటాను నేను వినండి తప్పకుండా షో చూడండి ఓకేనా చూస్తానమ్మా ఓకే మరి గేమ్ ఆడేద్దామా ఆడేద్దాం రెడీ మరి మీరు ఆడబోయే ఆట ఏంటి అంటే దాగుడు మూతలు ఎస్ మరి దాగుడు మూతలు ఆడడానికి రెడీగా ఉన్నారా రెడీ అమ్మా ఇక్కడ మీకు 4 కప్స్ కనిపిస్తున్నాయి కదా ఆల్రెడీ నేను ఒక ప్రాపర్టీ అంటే బాల్ వేసి ఉంచాను ఇప్పుడు నేను షఫిల్ చేస్తాను అటు ఇటు మారుస్తాను ఎందులో ఉందో మీరు చెప్పాలి ఓకేనా సరే అమ్మా ఓకే ఒంటిపూటలో ఏం తింటారు మామూలుగా చిక్కుడుకాయ కూర వండుదాం అనుకుంటున్నాను చిక్కుడుకాయ టమాటాకాయ అనుకోండి వండేయండి ఇప్పుడు చెప్పండి ఎందులో ఉందో ఆలోచించాలి 3 అనుకుంటున్నానమ్మా ఏమనుకుంటున్నారు 3 అనుకుంటున్నారా ఎందుకు అనుకుంటున్నారు 3 అని ఆ ఊరికే నాకు 3 అంటే ఇష్టం బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అని అబ్బో మీరు అసలు మామూలుగా దైవ భక్తులు కాదు కదా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించాలా ఆలోచించండి ఎక్కువ ఆలోచించాలా ఆలోచించి చూడండి ఏమో త్రిమూర్తులు మీకు కలిసి వస్తారేమో ఒకవేళ కలిసి రారేమో ఆలోచించమంటే ఆలోచిస్తానమ్మా నేను వద్దంటే ఆలోచించరా మీరు ఫైనల్ గా ఒకటి చెప్పేసేయండి ఫిక్స్ చేద్దాం 3 అనుకుంటున్నానమ్మా 3 అనుకుంటున్నారు మీరు ఆ 3 నుంచి బయటికి రారు కదా ఓకే చూద్దామా మరి
మార్చుకోమంటే మార్చుకుంటా. ఇంకేం లేదు, ఫిక్స్. ఫిక్స్ చేసేయమ్మా. థ్యాంక్ యూ. చూద్దాము. థ్యాంక్ యూ అమ్మా. ఓహో, మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, నాకు అర్థమైపోయింది. కంగ్రాచులేషన్స్. అమ్మయ్యా, మొత్తానికి అసలు పద్మావతి గారు సూపర్ అండి, మామూలు సూపర్ కాదు. ఓకే, మరి కాల్స్ చేయండి, మాట్లాడదాము. అండ్ ఇవాళ SMS క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, చెప్తా. SMS క్వశ్చన్ కూడా చెప్పేస్తున్నాను. స్క్రీన్ మీద వచ్చేసింది. ముళ్ళు మీద అరిటాకు పడ్డా డాష్ కే ముప్పు అనేది సామెత. ఏ ముళ్ళు, బి అరిటాకు, సి మామిడి, డి పనస. కరెక్ట్ ఆప్షన్ మీకు తెలిస్తే SS అని టైప్ చేసి మీ ఆప్షన్ టైప్ చేసి మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 ఈ నెంబర్కి SMS చేయటమే. చాలా చాలా సింపుల్. అండ్ ఈ సరదా సమయం గిఫ్ట్స్ ని స్పాన్సర్ చేస్తున్న వారు చిల్లపల్లి నాగేశ్వర్ అండ్ సన్స్ ఫ్రమ్ విజయవాడ. చాలా మంచిది, డిఫరెంట్ అండ్ మీకు ఎక్కడ దొరకని కలెక్షన్ అండ్ అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవాలంటే గనక ఖచ్చితంగా షాపింగ్ చేసేయాలి. చిల్లపల్లి నాగేశ్వర్ అండ్ సన్స్ ఫ్రమ్ విజయవాడ. నెక్స్ట్ కాలర్ చూద్దాము. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరండి? నా పేరు విజయ అండి, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. గుంటూరు నుంచి కాల్ చేస్తున్న విజయ గారు, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లౌజ్ కూడా వెరైటీగా ఉంది, బాగుంది. డిజైనర్ పీస్. మనకు కావాల్సిన ఇదే టాపిక్ కదా, గాజులు, గొలుసులు, రింగులు. అవునవును. నిన్న కూడా వచ్చారు మీరు, చూశాను. చాలా బాగా మాట్లాడుతున్నారు అనుకున్నాను. కాల్ కనెక్ట్ అయితే బాగుండు అనిపించింది నాకు మీతో మాట్లాడటం. నేను అనుకున్నాను ఎందుకు నా ఫ్యాన్స్ అందరికి అలా కలిసిపోతుంది. చాలా హ్యాపీగా ఉందండి ఇవాళ మీతో మాట్లాడటం. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో, ఎన్నేళ్ల నుంచో ట్రై చేస్తున్నాను. ఎన్ని ఏళ్ల నుంచో? ఏళ్ళు కాదు, ఎన్నాళ్ళు. ఎన్నాళ్ల నుంచో. ఇది కనెక్ట్ అయితే బాగుండు అనిపించింది. లాస్ట్ వీక్ ఒకసారి చేశాను, చేయడం డైలీ చూస్తున్నాను. కనెక్ట్ అవడం లాస్ట్ వీక్ కనెక్ట్ అయింది. అది లక్కీగా రాలేదు. ఈ రోజు మళ్ళీ లక్కీగా తగిలింది. లక్కీగా రాలేదు అండ్ లక్కీగా మళ్ళీ తగిలింది. చూద్దాం మరి ఇవాళ గిఫ్ట్ వస్తుందో లేదండి. వాళ్ళ బంపర్ డ్రా కూడా ఉంది. ఈ ఛానల్ లో ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగా వాచ్ చేస్తూ ఉంటానండి. చూస్తుంటారా మీరు అభిరుచి? అసలుకి ఫస్ట్ మంది ఇది సరదా సమయం. అసలు ఫస్ట్ ఆప్షన్ సరదా సమయాన్ని మర్చిపోను అసలు. సరదా సమయంకి. ఓకే, సరదా సమయం టైటిల్ కూడా చాలా బాగుందని చెప్పానండి లాస్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అంతా బహుమతులమయం, సరదా సమయం. అసలు ఎంత బాగుంది కదండి టైటిల్ కూడా. మీరు ఎంత అండి, అట్రాక్టివ్ ఉంది పేరైతే. అట్రాక్టివ్ గా ఉందా? చూసారా, మీకు నచ్చాలని మేము అలా పెట్టాము. అయితే మీరు ఈటీవీ అభిరుచిలో మీరు బాగా ఇష్టంగా చూసే షో ఏది సరదా సమయం కాకుండా? సరదా సమయం చూస్తాను. నేను డైట్ మెనూ ఫాలో అవుతానండి. ఈ రోజు కూడా రాగి బనానా పాన్ కేక్ అని చెప్పేసి చూపించారు. డాక్టర్ జానకి గారు చేస్తారు కదా. సూపర్. కావాలి. చిన్నపిల్లలది చోటా చెప్పు ఉంది కదా, చోటా చెప్పు, అది కూడా ఫాలో అవుతాను. నైస్. మీరు అలా చూస్తూ ఉండండి, ఓకేనా? బుజ్జి పిల్లలు ఎంత బాగా చేస్తారు అసలుకి. నిన్న పొడుపు కదా అడిగాను కదా విజయ్ గారు, మీకు ఆన్సర్ తెలుసా? ఒకసారి మళ్ళీ అడిగిరా. ఎంత పంచినా పెరిగేది తరగనిది ఏది? ఏమో, నేను ప్రేమ అభిమానం అనుకుంటున్నానండి. అలా అనుకుంటున్నాను. మీరు అలా అనుకుంటున్నారా? సరే అనుకోండి. కరెక్టా కదా లాస్ట్ లో చెప్తాను. నిన్న కూడా పిల్లలు మసాలా డీప్ పాప్కార్న్ చేశారండి, బాగుంది. మీరు ఇప్పుడు మొత్తం లిస్ట్ అంతా చెప్పేలా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఖచ్చితంగా ఈ టీవీ అభిరుచి చూస్తున్నారని నాకు అర్థమైపోయింది. ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, గేమ్ ఆడేద్దాం, ఓకేనా? మీరు ఆడబోయే ఆట ఏంటి అంటే, మాట్లాడదాం, అందరికి ఛాన్స్ ఇద్దాము. మీరు ఆడబోయే ఆట ఏంటంటే బొమ్మలాట. అవునండి. ఓకే, ఇందుకే మీ ఫేవరెట్ రౌండ్ ఏది విజయ్ గారు? ఎక్కడుండి పేరు మీరు? చిట్కాలు ఇష్టమా మీకు? ఓకే, తర్వాత చెప్తారు, వాళ్ళు ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు మీకు ఒక వీడియో క్లిప్పింగ్ వస్తుంది. కరెక్ట్ గా నీట్ గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు, ఓకేనా? క్లిప్పింగ్ వస్తుంది, చూడండి. హాయ్ వర్ష. మళ్ళీ పడిపోయింది. ఐమ్ సారీ. నువ్వు పడిపోయి మాకు సారీ చెప్తావేంటి? ఓ హాయ్. ఈ చాక్లెట్స్ ఏంటి? సారీ, ఈరోజు బర్త్డే. హలో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. లాస్ట్ వీక్ కూడా బర్త్డే అన్నావు, అది నాది. లాస్ట్ మంత్ బర్త్డే, అది మా మమ్మీది. ఇది మా అమ్మమ్మది. షీస్ 80. సాయంత్రం కేక్ వస్తున్నారా? కేక్ కంటే క్యాండిల్స్ ఖర్చు ఎక్కువ ఎలా ఉంది? తినడానికి స్వీట్ ఇచ్చావు, థ్యాంక్స్. అదే చేత్తో బతకడానికి నోట్ ఇస్తే ఎంత? 100. 100?
ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, రోగిష్టి తల్లి పాపిష్టి తండ్రి, లేచిపోయిన చెల్లెలు పారిపోయిన తమ్ముడు, తప్పనిసరి అప్పులు చెరపలేని తప్పులు, ఈ బాధలన్నీ మర్చిపోవడానికి అప్పుడప్పుడు ఓటి, ఎప్పుడైనా ఓ సిగరెట్ కాల్చాలనుకోవడం తప్ప. మన కిల్లికోటి కృష్ణ గారు బ్యాలెన్స్ తీరిస్తే తప్ప సిగరెట్ లో మేనర్స్ లేకుండా మాట్లాడతాడేంటి? అందుకే నువ్వు 100 ఇస్తాడు, మొహం మీద కొడతాను. మొన్న 100 ఇచ్చానుగా. జ్యూస్ షాప్ మొహం మీద కొట్టాగా. నిన్ను నమ్మిస్తున్నాను. నేను నిన్ను నమ్ముకునే అప్పులు చేస్తున్నాను. తిరిగి ఇచ్చేస్తావుగా? ప్రిన్సిపాల్ గారి మీద ఒట్టు. ఏ వేడ్చావురా? వెరీ ఫనీ, చాలా చాలా బాగుంది. విజయ్ గారు ఉన్నారా? మ్యూట్ పెట్టేశాను. చెప్పండి. మ్యూట్ పెట్టేశారు, విన్నారు కదా మొత్తం. కొంచెం ఈజీగా అడగండి ప్లీజ్. ఈజీగా అడుగుతాను, నా పని అదే. క్లూలు ఇవ్వడము, ఈజీగా అడగడమే నా పని. ఓకే, నో ప్రాబ్లం, అడుగుతాను. మీరు చూసిన ఈ క్లిప్పింగ్ లో సునీల్ ఎంత అప్పు తీసుకున్నారు? 100 రూపీస్. ఎంత అప్పు తీసుకున్నాడు? 100 రూపీస్ అండి. ఫిక్సా? అలాగే అనిపిస్తుంది. కన్ఫర్మా? నువ్వే కావాలి మూవీ, నాకు తెలుసండి ఇది. ఎవరి దగ్గర తీసుకున్నాడు అప్పు? అడుగుతున్నాడు, ఎవరిని అడుగుతున్నాడు? తన్ని, వర్షాని. అమ్మో, మీకు ఆవిడ పేరు కూడా తెలుసా? అంటే సారీ. ఓకే సరే, ఓకే, మీరు చెప్పింది రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకే విజయ్ గారు సూపర్ అసలు. ఓకే, మీ పేరు కూడా బౌల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, కాల్స్ చేయండి, మాట్లాడదాం. ఇంకా చాలా 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 రౌండ్స్ ఉన్నాయి, ఆడేద్దాము. అండ్ ఇవాల్టి SMS క్వశ్చన్ మరొకసారి స్క్రీన్ మీద. ముళ్ళు మీద అరిటాకు పడ్డా డాష్ కే ముప్పు అనేది సామెత. ఏ ముళ్ళు, బి అరిటాకు, సి మామిడి, డి పనస. కరెక్ట్ ఆప్షన్ మీకు తెలిస్తే SS అని టైప్ చేసి మీ ఆప్షన్, మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 ఈ నెంబర్ కి SMS చేయటమే. చాలా చాలా సింపుల్. ఓకే, మరి సరదా సమయం గిఫ్ట్స్ ని మీకు స్పాన్సర్ చేస్తున్న వారు చిల్లపల్లి నాగేశ్వర్ అండ్ సన్స్ ఫ్రమ్ విజయవాడ. మంచిది, డిఫరెంట్ అండ్ యూనిక్ కలెక్షన్స్ మీ సొంతం చేసుకోవాలంటే, అతి తక్కువ ధరకే కొనుక్కోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా షాపింగ్ చేసేయాలి. ఎక్కడ? చిల్లపల్లి నాగేశ్వర్ అండ్ సన్స్ ఫ్రమ్ విజయవాడ. అండ్ ఇవాళ ఫ్రైడే బంపర్ డ్రా ఉంటుంది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఓకే, చాలా చాలా ఇవాళ స్పెషల్ తెలుసు కదా, పౌర్ణమట అండ్ శుక్రవారం అట. అందులో మనకేంటి అసలు ఫ్రైడే అంటేనే మనకి మామూలు లెక్క కాదు. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తారు. వారం నుంచి ఫోన్ చేసిన వాళ్ళందరూ అందరూ అంటే మిస్ అయిన వాళ్ళు, లక్కీ విన్నర్స్ కాకుండా మిస్ అయిన వాళ్ళందరి పేర్లు ఈ బౌల్లో అలా ఉంటాయి కదా. ఇవాళ మరి తీద్దాము, అందరి పేర్లు నా దగ్గర ఉన్నాయి. ఎవరు విన్నర్ అవుతారో చూద్దాము. ఓకే, మరి నిన్నటి పొడుపు కథకి ఆన్సర్ ఈ కాల్ అయినా చెప్తారా లేదా చూద్దాం. హలో హలో హలో, హాయ్. హాయ్, బాగున్నారా? 87 అండి. హలో, మీ పేరండి? నా పేరు నాగేశ్వరి అండి. మీ పేరు నాగేశ్వరి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నానండి. హైదరాబాద్ లో ఎక్కడ? హైదరాబాద్ లో ఇక్కడనే నార్త్ కమలానగర్ అండి. కమలానగర్? నార్త్ కమలానగర్. నార్త్ కమలానగర్. ఓకే, ఒకసారి మీ పేరు? నా పేరు నాగేశ్వరి అండి. నాగేశ్వరి, వెరీ నైస్ నేమ్. చాలా బాగుంది మీ పేరు. బాగుందండి, వెరీ నైస్. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ నండి. హౌస్ వైఫ్ అండి. వంట అయిపోయిందా? వంట అయిపోయిందండి. ఓకే, ఈటీవీ అభిరుచి చూస్తుంటారా? చూస్తుంటామండి. ఏ షోస్ ఎక్కువ చూస్తారు? ఏ షో అన్ని చూస్తారండి, గుమ్మగుమ్మలు అన్ని, మొత్తం అన్ని ఛానల్స్ అన్ని. ఎప్పుడు పొద్దున్న లేస్తేనే అదే పెట్టుకుంటానండి నేను. ఏం చూస్తారు? ఒకసారి షో పేరు చెప్పండి. అప్పట్లో గుమ్మగుమ్మలు స్వీట్స్ చేస్తారండి, నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అండి. గుమ్మగుమ్మలు. గుమ్మగుమ్మలా? ఓకే, మీకు స్వీట్స్ ఇష్టమా, హాట్స్ ఇష్టమా? నాకు స్వీట్ ఇష్టం అండి. చాలా స్వీటా మీరు? చాలా స్వీట్ అండి. అవునా? మీరేదో అన్నాను అవునంటున్నారు. సరే, ఇంట్లో ఎక్కువగా స్వీట్స్ చేస్తారా, హాటా? ఎక్కువ స్వీటే చేస్తారండి నేను. మీకు ఇష్టం కాబట్టి అంతేనా? అంటే మా పిల్లలకి ఇష్టం ఆట, కానీ ఆట కూడా చేస్తాను. ఎక్కువ మటుకు స్వీట్ చేస్తాను. వచ్చాను నేను. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? నా పిల్లలు, మా అమ్మాయి ఇంటర్ చదువుతుందండి. మా అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. ఓరి దేవుడు, అసలు ఏమిటి మీ వాయిస్ ఇలా ఉండడానికి ఏమన్నా చిట్కాలు ఏమన్నా మాకు చెప్తారా? మీ వాయిస్ మరి చిన్న పిల్ల వాయిస్ లా ఉంది. అంటే ఇంటర్ అండి. అంటే నేను కొంచెం చిన్న ఏజ్ లోనే మ్యారేజ్ అయిపోయిందండి. ఓ అంతే అంతే, కొన్ని కొన్ని ఏం చేయలేము. ఓకే, ఎలా ఉంది లైఫ్? మరి పెళ్ళవక ముందు మీకు ఏం తెలియదు కదా, పెళ్ళైన తర్వాత? పెళ్ళైన తర్వాత అంటే ఇంకా మామూలే అండి, ఇంకా అలవాటు అయిపోయిందా? అలవాటు అయిపోయిందండి. మనం అంతేనండి, మహిళలు అలవాటు చేసుకుంటాం దేన్నైనా కదా. ఓకే, మరి మీకు పాటలు పాడడం బాగొచ్చా?
బాగానే వచ్చండి. బానే వచ్చు, పర్వాలేదు. యావరేజ్ గా పాడతారా? అండి అంటే ఇప్పుడు కొంచెం కోల్డ్ అయింది, అందుకని కొంచెం గొంతు ఇట్లా ఉందండి. పర్వాలేదు, మనకి శృతి తాళం వీటితో గొంతు అస్సలు పనే లేదు. ఓకేనా? అవునండి. ఓకే, మరి గేమ్ ఆడేద్దామా? ఆడేద్దామండి. రెడీనా మీరు? ఒక ఆడియో క్లిప్పింగ్ వినిపిస్తాను మీకు. సౌండ్ అది ఏ లాంగ్వేజ్ లోనైనా ఉండొచ్చు. ఏంటండి? అది ఎలా అయినా ఆడొచ్చు. ఓకేనా? అంటే అది ఏ లాంగ్వేజ్ కూడా మేము చెప్పలేం, అంత డిఫరెంట్ లాంగ్వేజెస్ లో వస్తాయి అనమాట. సరే, ఓకేనండి. ఓకేనా? మరి మీరు ఆడబోయే ఏంటంటే మా పాట మీ నోట. సరే, ఓకేనండి. ఓకేనండి. ఇప్పుడు ఒక మంచి పాట వస్తుందండి, ఇతర భాషలో ఉంటుంది, తెలుగు కాకుండా. మీరు అది తెలుగులో పాడాలి. సరే, ఓకే? రెడీ? మీ ఆడియో వస్తుంది, వినండి. காதல் ரோஜா எங்கே நீ எங்கே கண்ணீர் வழியுதடி கண்ணீர் காதல் ரோஜா எங்கே நீ எங்கே கண்ணீர் வழியுதடி கண்ணீர் கண்ணுக்குள் நீதான் கண்ணீரில் நீதான் கண்மூடி பார்த்தான் நெஞ்சுக்குள் நீதான் என்னானதோ ஏதானதோ சொல் சொல் காதல் ரோஜா எங்கே நீ எங்கே கண்ணீர் வழியுதடி கண்ணீர். అదనమాట పాట. నాగేశ్వరి గారు విన్నానండి. విన్నారా? పాట అయిపోయిందా? అయిపోయింది. పాడడానికి రెడీగా ఉన్నారా? ఉన్నానండి. రెడీ, పాడండి. నా చెల్లి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలచేనే ఏడే కళ్ళల్లో నీవే కనుముస్తే నీవే ఎదలో నా నీవే వినిపించవే రోజు. అబ్బబ్బబ్బబ్బబ్బ, పాట అయితే చాలా బాగా పాడారు. అది కరెక్టా కాదా? అసలైన ఆడియో అంటే విందామా? సరే, విందాం. సరేనండి. నా చెలి రోజా నాలో ఉన్నావు నిన్నే తలిచేనే నా చెలి రోజా నాలో ఉన్నావు నిన్నే తలిచేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు. నా చెల్లి రోజా నాలో ఉన్నావు నిన్నే తలిచేనే. ఏడుపు పాటకి స్టెప్పులు ఏమి వేయాలో నాకు అర్థం కావట్లేదు తెలుసా? నాగేశ్వరి గారు చెప్పండి. చెప్పండి. ఓకే, ఉన్నారు కదా? ఉన్నానండి. మీరు పాడింది కరెక్టేనా? కరెక్టేనండి. కరెక్టే, కంగ్రాచులేషన్స్. నాగేశ్వరి గారు, మీ గొంతు బాగాలేకపోతేనే మీరు ఇంత బాగా పాడారంటే, గొంతు బాగుంటే అసలు ఇంకెంత బాగా పాడేవాళ్ళు అని తలుచుకుంటేనే చాలా సంతోషం వేస్తుంది. మళ్ళీ కాల్ చేయండి, ఈసారి పాటలు పాడదాం. కంగ్రాచులేషన్స్. అండ్ మీ పేరు బౌల్లోకి వెళ్ళిపోతుంది. ఎస్, ఇవాళ బంపర్ డ్రాలో మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అసలు ఎవరు గెలుస్తారో ఏమిటో సూపర్. చూద్దాము. ఇవన్నైతే ప్రస్తుతానికి ఇలా కలిపి పెడతాను, తర్వాత కలపడాలు ఇవే కదా మనకి కావాల్సినవి. ఓకే, మరొకసారి ఇవాల్టి SMS క్వశ్చన్ స్క్రీన్ మీద. ముళ్ళు మీద అరిటాకు పడ్డ డాష్ కే ముప్పు అనేది సామెత. ఏ ముళ్ళు, బి అరిటాకు, సి మామిడి, డి పనస. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే SS అని టైప్ చేసి మీ ఆప్షన్, మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 ఈ నెంబర్ కి SMS చేయటమే. చాలా చాలా సింపుల్. అండ్ సరదా సమయం గిఫ్ట్స్ ని స్పాన్సర్ చేస్తున్న వారు చిల్లపల్లి నాగేశ్వర అండ్ సన్స్ ఫ్రమ్ విజయవాడ. మంచిగా డిఫరెంట్ కలెక్షన్ అండ్ యూనిక్ కలెక్షన్ ని అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవాలనుకుంటే గనక ఖచ్చితంగా షాపింగ్ చేసేయాలి. ఎక్కడ? విజయవాడలో చిల్లపల్లి నాగేశ్వర అండ్ సన్స్. ఎస్. హలో, నెక్స్ట్ కాలర్ చూద్దామా? హలో. హాయ్ అండి. హాయ్ అండి. మీ సారీ బాగుంది. ఓకే, మీరు ఒక్కొక్కటి అలా చెప్తూ ఉండండి. మీ పేరు చెప్పండి. పేరు చెప్పండి. దివ్య, ఆదిలాబాద్. సారీ నచ్చిందా మీకు?
బాగుంది. నచ్చిందా? మీరు గెలిచినా గెలవకపోయినా నేను పార్సల్ చేసి మీకు పంపిస్తాను. ఓకేనా? ఒకసారి మీ పేరు? దివ్య. దివ్య ఫ్రమ్ ఆదిలాబాద్. ఆదిలాబాద్. ఓకే. అవును. దివ్య ఏం చేస్తుంటారు? స్టడీ డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నారా? ఏంటి గ్రూప్? బీకామ్ సిఏ కంప్యూటర్. బీకామ్. అస్సలు మాట్లాడరా మీరు? మాట్లాడతాను. చాలా కామ్ గా ఉంటారా? ఏం లేదు, అల్లరి చేస్తాను. అబ్బబ్బే, అల్లరి పాట అల్లరిదే, అంతేనా? అవును అవును. అల్లరి చెయ్యాలి మనం, అంతే కదా? నాకు అల్లరి చేయడమే ఇష్టం. అల్లరి చేయటమే ఇష్టమా? అవును. ఓకే, అలాగే ఉండాలి. ఓకేనా? మీరు ఇంత నెమ్మదిగా అల్లరి చేయడం ఇష్టం అంటే అసలు ఎవరు నమ్మరు. ఓకేనా? 6-7 times కాల్ చేశాను, నేను రావట్లేదు. అందుక ఇలా మాట్లాడుతున్నారు. అవును. ఏం కాదు, ట్రై చేస్తూ ఉండండి, వస్తుంది. లక్ అనేది ఎప్పుడో ఒకసారి సడన్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? రోజు వస్తే దాని లక్ అని ఎందుకంటాము? ఇప్పుడు చూడండి, మీకు వచ్చింది అనుకోండి, మళ్ళీ ట్రై చేస్తారా? చేయరు కదా, వస్తుందేమో అని ఆశతో ట్రై చేస్తూ ఉంటారు కదా, అదే సీక్రెట్. సరే సరే, పొడుపు కథకి ఆన్సర్ తెలుసా మీకు? విన్నా గానీ అది తెలియదు. మనం ఎంత పంచినా తరగనిది, అది పెరుగుతూనే ఉంటుంది. ఏంటది? చాలా ఈజీ, ఆలోచించాలి. యు స్టడీయింగ్ కదా నౌ? సరే, పర్వాలేదు, దీనికి ఏం గిఫ్ట్లు ఏమి ఉండవు, జస్ట్ నార్మల్ గా సరదాగా పొడుపు కథలు కాబట్టి అప్పుడప్పుడు వింటూ ఉంటే మనకు ఆన్సర్ తెలుస్తూ ఉంటుంది అనమాట. లాస్ట్ లో నేను ఆన్సర్ చెప్తాను, ఓకేనా? నో థ్యాంక్స్. ఓకే, మీకు చిట్కాలు అలాంటివి ఏమైనా తెలుసా? చూస్తాను, రోజు చూస్తాను, వంటలు చేస్తాను. చిట్కాలు చూస్తారా? ఓకే, వంటలు చేస్తూ ఉంటారా? అవును. ఏ వంట బాగా చేస్తావు దివ్య? ఎక్కువ పప్పు చేస్తాను. ముద్దపప్పా? అవును. అనుకున్నానులే, ముద్దపప్పే చాలా కష్టమైన పని. ఆలు ఫ్రై. ఇంకా మీ మమ్మీ ఏమో ఏమంటారు, గ్రైండర్ వేస్తుంటే స్విచ్ ఆన్ చేస్తావా? జ్యూస్ తీసి తాగి పెడతావా? నేను చేసే పనులన్నీ అవే తెలుసా? మనం చేసే పనులన్నీ అలానే ఉంటాయి, మనం పెద్దగా కష్టపడకూడదు. ఓకేనా? తర్వాత ఎలాగెలాగో మనం కష్టపడాలి కాబట్టి ఇప్పుడు మనం ఎలాంటి పనులు చేయకూడదు అనమాట. ఓకే, నీకు చిట్కాలు అవి నువ్వు చూసావు కాబట్టి బాగా చెప్తావని అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఆడబోయే ఆట ఏంటి అంటే చిటికలో చిట్కా. ఎస్, మరి హలో, ఉన్నావా? నువ్వు అసలు అట్లా నెమ్మదిగా ఉంటే నాకు లైన్ కట్ అయిపోయిందేమో అన్న డౌట్ వచ్చేస్తోంది. ఓకేనా? నువ్వు అలా మాట్లాడుతూ గలగలా గలగలా మాట్లాడుతూ ఉండాలి. ఓకేనా? సరే, ఇప్పుడు నీకు ఒక ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ లో ఏ ఐటమ్ అయితే కనిపిస్తుందో దానికి సంబంధించి 3 చిట్కాలు చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? రెడీ? ఇమేజ్ వస్తుంది, చూసేయి. ఎస్ దివ్య, ఏమొచ్చింది? యాలకులు. యాలకులు, లచ్చి. వచ్చా మరి? తెలుసా? అచ్చు. సరే చెప్పు. అది హెల్త్ బాగుండడానికి మార్నింగ్ అవి వాటర్ వేట్ చేసి అది దంచి వేసుకుంటే హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు నువ్వేమనుకోకపోతే ఒకసారి చిట్కా రిపీట్ చేస్తావా? ఒకసారి చెప్పు. హెల్త్ కు ఎర్లీ మార్నింగ్ వేసి వెనిలాలో అది దంచి వేసుకుంటే మరిగాక తాగాల. నీళ్లు మరుగుతుంటే కొంచెం యాలకుల పొడి వేసుకుని ఆ నీళ్లు తాగేయాలి, హెల్త్ బాగుంటుంది. అవును. తర్వాత బోన్స్ తగ్గకుండా ఉండాలంటే అవి మిక్సీ గ్రైండ్ చేసుకొని తాగాలి. బోన్స్ తినాలి. బోన్స్ అరగకుండా ఉంటాయి కదా, ఓకే. ఉండాలి అంటే అవి మిక్సీ వేసుకొని తినాలి. ఓకే, పుట్టి పొడి తినాలా? ఓకే, ఇంకా ఇంకొకటి పాలల్లో వేసుకొని తాగాలి. అన్ని బాగా ఎనర్జీగా ఉంటారు. ఓకే. ఓహో, దీంతో మనం మొహానికి ఏం పెట్టుకోలేం కదా? ఏం లేదు, స్వీట్ ఐటమ్స్ రాసేయచ్చు కదా, కానీ ఇది మాత్రం రాయలేము. అండ్ హెల్త్ కి ఏ రకంగా మంచిదో చెప్తావా ఒకసారి? ఆరోగ్యానికి చిట్కా అంటే చెప్పావు, బానే ఉంది కొంచెం, అంటే అది ఎలా, ఏ విధంగా మనకి పనికొస్తుంది?
షుగర్ ఉన్న వాళ్ళకి యూజ్ వస్తుంది ఎక్కువ ఇది. అవునా? అవును. ఓకే, షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనికొస్తుంది, మార్నింగ్ తాగాలి. అండ్ మార్నింగ్ యూజ్ అవుతుంది. అసలు వంటల్లో వేస్తారు కదా, అదెందుకో చెప్పుపోయి, అది కూడా ఒక చిట్కానే. పాయసం చేయడానికి స్మెల్ రావడానికి వేస్తారు. స్మెల్ రావటానికి వేస్తారు, ఓకే. ఇంకొకటి మనము ఇట్లా లడ్డూలు వేసుకుంటాం కదా, అందులో కూడా వేసుకుంటారు. దివ్య చాలా చాలా బాగా చెప్పారు దివ్య. నేను ఇంకొకటి చెప్పనా? చెప్పండి. సేమియాలో కూడా వేసుకుంటారు. కూడా ఇలాచి బాగా పనిచేస్తుంది, ఓకేనా? ఏంటక్క? మౌత్ ఫ్రెష్ ఏమన్నా? ఏమన్నా నన్ను థ్యాంక్ యూ సో మచ్. ఆయన వింటరే కదా, నన్ను అక్కనే పిలవాలి, ఓకేనా? నాకు అలా పిలిస్తే ఎంత ఇష్టమో. బయటకి వెళ్ళి చిన్నపిల్లలు వేరేలా పిలుస్తారు, అలా వద్దు, ఇలానే పిలవాలి, ఓకేనా? ఓకే దివ్య, ఇష్టం. వెరీ నైస్, చాలా బాగుంది, చాలా చక్కగా చెప్పావు, చాలా బాగా పిలిచావు. అండ్ అండ్ ఏంటంటే నువ్వు చెప్పినవన్నీ కరెక్టే, 3 చిట్కాలు చాలా చక్కగా చెప్పావు. కంగ్రాచులేషన్స్. దిగ్విజయంగా దివ్య పేరు కూడా బౌల్లోకి వెళ్ళిపోయింది. వెరీ వెరీ నైస్. ఇవాళ ఏంటో అందరూ కరెక్ట్ చెప్పేస్తున్నారు, అంటే నేను అంత బాగా హెల్ప్ చేస్తున్నాను అనమాట, దాని అర్థం, ఓకేనా? ఓకే, ఇవాళ SMS క్వశ్చన్ మరొకసారి స్క్రీన్ మీద చూసేయండి. ముళ్ళ మీద అరిటాకు పడ్డా డాష్ కే ముప్పు అని సామెత. ఏ ముళ్ళు, బి అరిటాకు, సి మామిడి, డి పనస. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే SS అని టైప్ చేసి మీ ఆప్షన్, మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 ఈ నెంబర్కి SMS చేయటమే. చాలా చాలా సింపుల్. ఓకే, మరో కాల్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, యారది? కొంచెం గట్టిగా. హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సంధ్య అండి, వైజాగ్ నుంచి. సంధ్య గారు వైజాగ్ నుంచి? అవునండి. ఏం చేస్తుంటారు? నేను డైట్ సెకండ్ ఇయర్. డైట్ సెకండ్ ఇయర్ అంటే ఇది ఎప్పుడు ఇంటర్ తర్వాత చేస్తారా? ఇంటర్ తర్వాత. ఇంటర్ అయిపోయిన తర్వాత. అవును. ఓకే, ఆ సబ్జెక్ట్ అంటే అటువైపు వెళ్ళడానికి రీజన్ ఏంటి? మీకు ఇష్టం అంటే లేడీస్ కంటే టీచర్ పోస్ట్ కొంచెం బాగుండిద్దని మా పెద్దనాన్న వాళ్ళు చదివేస్తున్నారు. టీచర్ అంటే అసలు అయితే నిన్న పొడుపు కదా అడిగాను, మీకు దానికి ఆన్సర్ తెలుసా? విద్య, ఎంత పంచినా తరగనిది విద్య. విద్య, ఓకే, అంటే చదువు. చదువు, ఓకే, విద్య చదువు అనుకుంటున్నారు మీరు. సరే, నేను కరెక్టా కాదని చెప్తాను, ఒక పని చేస్తారా మీరు దివ్య? చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించరా ప్లీజ్? ఓకే, తగ్గించామండి. ఇంకా వినిపిస్తుంది నాకు, అనవసరంగా లైన్ కట్ అయిపోతుంది, అందుకే. చిన్న చితక దూరమా, వైజాగ్ నుంచి ఫోన్ చేశారు. చెప్పండి. తగ్గించలేదు? తగ్గించాను. ఇప్పుడు తగ్గించారు, ఓకే. సరే, చూస్తుంటారా మీరు ఈటీవీ అభిరుచి అండ్ సరదా సమయం? చూస్తానండి. వంటలు బాగొచ్చా? వంటలు అన్ని వచ్చు, బాగా చేస్తాను. టీవీలో చూపించినా కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తాను. ఎవరికి పెడతారు ఫస్ట్? ఫస్ట్ మా డాడీకి పెడతాను. మీ డాడీకి పెడతారా? ఏమన్నారా? ఏమనరు, నేను ఏం చేసినా ఏమీ అనకుండా తినేస్తారు. పర్వాలేదు, మీరు ఏదో ఒక రోజు బాగా వండుతారనే ఆశతో మీ నాన్నగారు తింటారనమాట. లేదండి, అన్నిసార్లు బాగా వండుతాను. బాగుండుతారా? వెరీ నైస్. ఇంకా 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 బాగా వండాలి, ఇటీవీ అభిరుచి మంచి మంచి వంటలు నేర్చుకోవాలి, ఓకేనా? అలాగే. సరే, మరి గేమ్ ఆడేద్దామా? చెప్పండి. మీరు ఆడబోయే ఆట ఏంటంటే తమాషా ప్రశ్న. సరే, ఓకే, అడిగైనా మరి? అడగండి. ఇంధనం లేకుండా నడిచే కారు ఏది? పెట్రోల్ ఆర్ డీజిల్ ఏదో ఒకటి, అవి ఏవి అవసరం లేకుండా నడిచే కారు ఏంటి? వాట్ ఈస్ దట్? కారా అండి? కారా? నడిచే కారు. ప్లాస్టిక్ కారు. ఏంటి? ప్లాస్టిక్ కారు, బొమ్మ కారు. ఇది తమాషాగా లేదు, నాకు వెటకారంగా ఉంది. తమాషాగా అంటే కొంచెం ఫన్నీగా ఆలోచించు, కొద్దిగా ఫన్నీగా ట్రై చెయ్యి. కొద్దిగా ఫన్నీగా ఆలోచించు, తెలుస్తుంది నీకు ఆన్సర్. ఏంటి? పెట్రోల్ డీజిల్ లేకుండా నడిచే కారు. అది ఏదైనా కావచ్చు, ఇంధనం లేకుండా నడిచే కారు ఏంటి? వాట్ ఈస్ దాట్? కారు. నీ పేరు నేను ఎంత హోప్ తో రాసేసాను తెలుసా? క్లూ ఇవ్వనా? ఇవ్వండి. అవి చెప్పటం చాలా ఈజీ, నోటితోనే పని, తెలుసా దానికి? నోటితోనే పని. నోటితోనే పని. నోటితోనే పని. నేను ఫస్ట్ టైం కాల్ చేశానండి.
టెన్షన్ పడొద్దు, అసలు అందులో నిజమే ఉండదు. ఓకేనా, అసలు అందులో నిజమే ఉండదు, ఒకరికొకరు చెప్పేసుకుంటూ ఉంటారు. ఫర్ సపోజ్ మీరు క్లాస్లో ఉన్నారు, ఓకేనా, మీ గురించి ఒక 2 మాటలు అది ఇది అని చెప్పేసుకుంటున్నారు, దాన్ని ఏమంటారు? అలా క్రియేట్ అవుతూ ఉంటాయి, ఒకటి 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 ఒకటి, వాటిని ఏమంటారు? పొకారు. కొంచెం గట్టిగా. పొకారండి. అమ్మయ్యా, అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమిటి? ఇంధనం లేకుండా నడిచే కారు పొకారు. yes, కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. అండ్ మీ పేరు కూడా బౌల్లోకి వెళ్ళిపోతుంది. చాలా సింపుల్, కొంచెం తమాషాగా ఆలోచిస్తే తెలుస్తుంది, కొద్దిగా ఫన్నీ, మరీ అంత సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇవాళ ఎవరైతే విన్నర్ అయ్యారో ఫస్ట్ చూద్దామా? ఎస్, నాకైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవాళ అందరూ భలే ఆన్సర్ చెప్పారబ్బా, వెరీ వెరీ నైస్. అయితే పొడుపు కథకి ఆన్సర్ కూడా నేను చెప్తాను. అండ్ ఫస్ట్ ఇవాళ ఎవరో విన్నర్ చూద్దాము. వాళ్ళ పేరు నా దగ్గర ఉంది, చూసేద్దామా? ఇవాళ విజయ గారు, కంగ్రాచులేషన్స్. అదనమాట సంగతి, ఇవాళ విన్నర్ అయిపోయారు విజయ్ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ వీక్ అంతా అంటే మండే నుంచి ఇవాళ వరకు కాల్ చేసిన వాళ్ళందరి పేర్లు, ఎవరైతే లక్కీ వినగా మిస్ అయ్యారో వాళ్ళందరి పేర్లు నేను ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇందులోంచి ఒక లక్కీ డ్రా తీయాలి కాబట్టి తీసేద్దాం. వెయిట్ చేస్తున్నాను. ఎస్, ఇదేంటి బంపర్ డ్రా. ఎస్, చూద్దాం ఈ బంపర్ డ్రాలో లక్కీ విన్నర్ ఎవరో నా చేతుల్లోనే ఉన్నారు. చూసారా, నా చేతుల్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పేరు చెప్తాను. వాళ్ళ పేరు చెప్పే ముందు ఏం చేయాలి? ఇవాళ SMS క్వశ్చన్ మరొకసారి స్క్రీన్ మీద. ముళ్ళు మీద అరిటాకు పడ్డా డాష్ కే ముప్పు అని సామెత. ఏ ముళ్ళు, బి అరిటాకు, సి మామిడి, డి పనస. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసింది అనుకోండి, SS అని టైప్ చేసి మీ ఆప్షన్, మీ పేరు, విలేజ్ పేరు, డిస్ట్రిక్ట్ పేరు టైప్ చేసి 56263579 ఈ నంబర్కి SMS చేయటమే. చాలా చాలా సింపుల్. అండ్ అలాగే చక్కగా గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు కదా. మరి ఆ గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు ఎవరు? చిల్లపల్లి నాగేశ్వరన్ సన్స్ ఫ్రమ్ విజయవాడ. చాలా డిఫరెంట్ కలెక్షన్, యూనిక్ కలెక్షన్ ని అతి తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవాలంటే ఖచ్చితంగా షాపింగ్ చేసేయాలి చిల్లపల్లి నాగేశ్వరన్ సన్స్ ఫ్రమ్ విజయవాడ. ఓకే, అస్సలు ఆలస్యం చేయను. ఇవాళ బంపర్ డ్రాలో గెలిచిన విజేత ఎవరు అంటే నేను వీళ్ళతో మాట్లాడాను, అంటే నిన్నటి కాలరే పద్మ గారు. కంగ్రాచులేషన్స్. ఇవాళ ఫ్రైడే బంపర్ డ్రాలో విన్ అయిన వాళ్ళు ఎవరు అంటే పద్మ గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండి. అలా కాల్స్ చేస్తూ ఉండండి, ఖచ్చితంగా అందరికీ గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. అండ్ నిన్న నేను పొడుపు కథ అడిగాను కదా, మనం ఎంత పంచినా తరగదు, అది పెరుగుతూనే ఉంటుంది. అదేంటంటే విద్య, చదువు, విద్య, ఏదైనా ప్రేమ, అనురాగాలు అవన్నీ కూడా ఉంటాయి, కానీ దీని తర్వాతే ఏవైనా. ఓకే, మరి ఇవాల్టి క్వశ్చన్ అడిగేనా? అక్క చెల్లెళ్ళ అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గరే ఉంటారు కానీ ఒకరినొకరు చూసుకోలేరు. అక్క చెల్లెళ్ళ అనుబంధం, ఇరుగు పొరుగు సంబంధం, దగ్గరే ఉంటారు కానీ ఒకరిని ఒకరు చూసుకోలేరు. ఎవరు వాళ్ళు? ఎస్, ఆలోచిస్తూ ఉండండి, తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉండండి. ఇంత మంచి పొడుపు కథలన్నీ ఒక బుక్లో రాసుకోండి అనమాట, గ్యాదర్ చేసుకోండి. ఓకే, దీని ఆన్సర్ ఇప్పుడు కాదు, సోమవారం మాట్లాడుకుందాం. కరెక్టా కాదా ఎవరికి తెలుసో. అండ్ ఆ రోజు ఇంకా ఫుల్గా మాట్లాడేసుకుందాం. బోల్డని కబుర్లు, బోల్డని గిఫ్ట్లు. ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సరదా సమయం. ఇక అంతా బహుమతులమయం మీ ఈటీవీ అభిరుచిలో. బాయ్ బాయ్.